అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ స్టార్ట్ చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అలాగే కాంగ్రెస్ కి సంబంధించిన అధిష్టానం వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నారనే చర్చ కొంత సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ 1 ఇయర్ పరిపాలన పైన నానా రకాలుగా మాట్లాడుతున్నారు సో రేవంత్ రెడ్డి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేదని రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కొంత వీక్ ఉన్నదని రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు అవన్నీ కూడా నెరవేరలేదని 100 రోజులలో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ మాట మార్చిందని మేము 4 నెలలే పరిపాలన చేసినాం ఈ 11 నెలల్లో 5-6 నెలలు మేము వేస్ట్ చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడని రేవంత్ రెడ్డి మంత్రులను కలుపుకొని ముందు ఓట్లేదని రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలకు సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే హాజరు కావట్లేదని నిన్న రేవంత్ రెడ్డి సారు వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు ఈ భారీ బహిరంగ సభ కాలోజీకి సంబంధించినటువంటి సెంటర్ ఉంది ఏదో ఓపెన్ చేసిండు అయితే ఆ కాలోజీ సెంటర్కి ఓపెనింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అదొక అంశం అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అంటే ప్రభుత్వం ఉంది కదా ఈ 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే నిన్న వరంగల్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి కదా రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి రాలే ఏది వరంగల్ సభకు హాజరు కాలే తర్వాత ఎవరు ఈయన రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలే కోమటిరెడ్డి కూడా అటెండ్ కాలే తర్వాత తుమ్మల నాగేశ్వరరావు రాలే తర్వాత నర్సంపేటకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా రాలే నర్సంపేట అంటే వరంగల్ కిందికే వస్తుంది కదా మరి రావచ్చు కదా రాలే అట్లా పోతే జూపల్లి కృష్ణారావు రాలే వీళ్ళు వరంగల్ సభకు పోలేం వరంగల్ సభ అనేది ముఖ్యమైనటువంటి సభ కదా ఎందుకంటే ఫస్ట్ సభ అక్కడ వాళ్ళు 1 ఇయర్ సెలబ్రేషన్ కి సంబంధించిన స్టార్టింగ్ సభ అక్కడికి పోలే వీళ్ళు వేములవాడలో జరిగినటువంటి సెకండ్ సభకు పోయినారు జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళు పోయినారు తుమ్మల నాగేశ్వరరావు కూడా పోయినారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎక్కడ కనబడతలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కొంత కోపంగా ఉన్నాడనే చర్చ అయితే నడుస్తున్నది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళా స్టార్ట్ చేసింది ఏంటంటే వేములవాడ సభలో ఆయన ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు అదేంటంటే కేటీఆర్ ఊసలు లెక్క పెట్టక తప్పదు కేటీఆర్ జైలుకు పోతాడు కేటీఆర్ చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసిండు కేటీఆర్ వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దందా చేసిండు కేటీఆర్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వేములవాడలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ మంత్రులు అందరూ కూడా రేవంత్ రెడ్డి సార్ పైన సీరియస్గా ఉన్నారు కేటీఆర్ ప్రస్తావన తీయకండి కేసీఆర్ ప్రస్తావన తీయకండి వద్దు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని మర్చిపోయారు కేసీఆర్ని మర్చిపోయారు కేటీఆర్ని మర్చిపోయారు ఆ బీఆర్ఎస్ దుకాణాన్ని మర్చిపోయారు అనవసరంగా ఊకుకే మనమే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడి బీఆర్ఎస్ని హైలైట్ చేస్తున్నాము ఊకుకే కేటీఆర్ అరెస్టు కేటీఆర్ తీసుకుపోయి లోపల పెడతాం కేటీఆర్ అని మనమే కేటీఆర్ని ప్రచారం చేస్తున్నాం అనవసరంగా జీరో అయినటువంటి కేటీఆర్ని మనమే హీరో చేస్తున్నాం ఊకుకే కేటీఆర్ ప్రస్తావన తీసి మనమే ఆయన హైప్ క్రియేట్ చేస్తున్నాం కేటీఆర్ ముచ్చట బంద్ చేయండి అని చెప్పి చాలా మంది మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట అప్పుడు రేవంత్ రెడ్డి సార్ వినొచ్చు కదా విల్లే మళ్ళా వేములవాడలో దుకాణం స్టార్ట్ చేసిండు మళ్ళా వేములవాడలో కేటీఆర్ ఊసలు లెక్క పెడతాడు చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తింటాడు జైల్లో ప్రత్యేక గది కట్టిస్తాం కేటీఆర్ మొత్తం దందా చేసిందని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇప్పుడు మీరు చూడుర్రి ఒకవేళ కేటీఆర్ ఈ పీక్ టైంలో ఈ టైంలో ఆల్రెడీ కేటీఆర్ లగిచర్లకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ గిరిజన మహిళలను అందరినీ తీసుకొని ఢిల్లీకి వేయిండు ఢిల్లీలో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి వ్యక్తులతో కేటీఆర్ మాట్లాడించే ప్రయత్నం చేసిండు తర్వాత హ్యూమన్ రైట్స్ కి సంబంధించినటువంటి అక్కడికి తీసుకుపోయి వాళ్ళతో కూడా మాట్లాడించి సో ఇట్లా మా భర్తలను ఈ విధంగా కొట్టిర్రు అర్ధరాత్రి పోలీసులు లైట్ బంద్ చేసి విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని తన్నిర్రు బూటుకాలతో తొక్కిర్రు మా భర్తలను తీసుకుపోయారు కొట్టుకుంటూ తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కొట్టిర్రు వ్యాన్లో వేసి కొట్టిర్రు తర్వాత జైలు అంటే వాళ్ళు మెజిస్ట్రేట్ దగ్గరికి కోర్టుకు తీసుకుపోయే ముందు కూడా మీరు ఒకవేళ మిమ్మల్ని కొట్టినట్టు చెప్తే మీ భార్యలను మళ్ళీ కొడతాం మీ ఇంటికి పోయి మీ కుటుంబ సభ్యులను మళ్ళీ తంతం బయటికి రానియకుండా చేస్తాం నోరు మూసుకొని మీరు సపరేట్గా ఉండాలి అక్కడ కొట్టిర్రా అంటే కొట్టలేదని చెప్పాలని చెప్పి మా వాళ్ళని బెదిరించారు పోలీసులు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి గిరిజన మహిళలు హ్యూమన్ రైట్స్కి అంటే ఏదైతే కేంద్రానికి సంబంధించి సెంట్రల్ లెవెల్లో వాళ్ళు పోయి వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు సో కేటీఆర్ వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకుపోయింది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేతతో కేటీఆర్ లగిచర్లకు సంబంధించినటువంటి బాధితుల కష్టాలన్నీ కూడా ఒక నేతతో చెప్పించిందట తర్వాత ఒక బీజేపీకి సంబంధించినటువంటి నేతతో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తితో లగిచర్లకు సంబంధించినటువంటి బాధితులను మాట్లాడించిందట కేటీఆర్
మీ బాధలన్నీ ఒక వ్యక్తికి చెప్పురు, ఈ పలానా వ్యక్తికి చెప్పురు అని చెప్పి కేటీఆర్ అందరినీ లగచర్ల బాధితులు అందరినీ తీసుకుపోయాడు. అసలు లగచర్లలో జరిగినటువంటి కథ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్, ఆ కొడంగల్లో దాదాపు 5 గ్రామాలు పోతున్నాయి. 5 గ్రామాలు 1700 ఎకరాలకు రేవంత్ రెడ్డి గారు సుట్టి పెట్టిండు. 1700 ఎకరాలు ఫార్మా కంపెనీకి కావాలి. ఈ ఫార్మా కంపెనీ 1700 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో ఒక కలెక్టర్ని పంపించారు. వికారాబాద్ కలెక్టర్ని పంపించి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఆ భూములు కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఆ భూములు మాకు ఇయ్యరని చెప్పి కలెక్టర్ని పంపిస్తే లేదు ఏమని చెప్పి రైతులు కొంత ఆగ్రహంతో ఉండి అట్లనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కూడా రెచ్చగొట్టిరని ఏదో చెప్తున్నారు. రైతులు దాడి చేయడం కలెక్టర్ మీద అనేది చాలా బాధాకరం, తప్పు. ఎవరైనా కూడా దాడులు అనేది చేయొద్దు కదా, సామరస్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాడిని మనం ఖచ్చితంగా ఖండిస్తాం. కానీ రైతులకు ఏం తెలుస్తుంది? వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తులు పొద్దున్న లేస్తే పనే కదా, వాళ్ళ పని కదా. రైతుల పని, మనకు వేరే పనులు ఉంటాయి, రైతులకు వేరే పని ఉంటుంది. పార పట్టుకోవాలి, తట్ట పట్టుకోవాలి, గడ్డపార పట్టుకోవాలి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. పొద్దున్న లేస్తే వాళ్ళు పనే చేసుకుంటారు, వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదు. వ్యవసాయం చేసుకుంటే రైతుల పని కదా. పాపం అలాంటి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములన్నీ 4 పంటలు పండుతాయట, 3 పంటలు పండుతాయట ఆ భూములలో. అంత మంచి భూమి. మరి అలాంటిది కొన్ని 100 ఎకరాలు, అంటే 100 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల నుండి ఉన్నటువంటి భూములు ఎట్లిస్తారు, ఎట్లేయగలుగుతారు? 20-30 సంవత్సరాల నుండి ఆ ఊర్లో ఉన్నటువంటి జనం సడన్గా ఖాళీ చేయమంటే ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం ఉంటుంది? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ కలెక్టర్ పైన జరిగినటువంటి దాడి వ్యవహారంలో లగచర్లకు సంబంధించిన రైతులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇదంతా కేటీఆర్ చేపించిండు. కేటీఆర్ సురేష్ అనేటటువంటి పిల్లగాన్ని దాచిపెట్టిండు. కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొడంగల్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో చేపించిండు. పట్నం నరేందర్ రెడ్డి A1, తర్వాత సురేష్ అనేటువంటి A2, కేటీఆర్ A3 అని చెప్పి కేటీఆర్ని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు పెట్టిరు. సరే, నిజంగా కేటీఆర్ హస్తం ఉందా లేదా అని సెకండరీ, కానీ కేటీఆర్ ప్రస్తావన కూడా తీసి కేటీఆర్ కూడా ఈ లగచర్లకు సంబంధించిన దాడి అంశాలు ఒక భాగస్వామ్యం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ అస్సలు పాయింట్ ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ని ఈ టైంలో కనుక అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ని హీరో చేసినట్టు అవుతుంది. ఆల్రెడీ కేటీఆర్ గుండుసున్న జీరో, ఆయన ఎవరు పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఏదో గాలి తిరుగుతుండు, మలేషియా వారిపోతా అంటుండు, ఢిల్లీకి పోతుండు, పిచ్చిలేసినట్టు కుక్కలే కొరుతుండు. ఆయన బాధలు ఆయన ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, పార్లమెంట్లో ఒక్క సీట్ రాబోతున్న సర్పంచ్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక్క సీట్ అన్న దక్కించుకోవాలనేటటువంటి ఆలోచనలో పాపం మన కేటీఆర్ బ్రో ఆయన బాధలు ఆయన ఉన్నాడు. కేటీఆర్ బ్రోను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సారు. ఆల్రెడీ కేటీఆర్ బ్రో అయోమయంలో ఉన్నాడు, ఆగమాగం అవుతున్నాడు. ఈ ఆగమాగం అయ్యేటటువంటి వ్యక్తిని హీరో చేస్తున్నాను అనవసరంగా. ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత చెడ్డ పేరు వస్తుంది ఏమనుకుంటారు తెలుసా? పుసుక్కుని ఈ టైంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తే లగచర్లకు సంబంధించినటువంటి బాధితులను కేటీఆర్ ఢిల్లీ దాకా తీసుకుపోయినందుకు కేటీఆర్ని అరెస్ట్ చేసిరని చెప్తారు. పబ్లిక్ అనుకునేది ఇదే కదా. లగచర్లకు సంబంధించిన గిరిజన మహిళల పైన పోలీసులు దాడులు చేస్తే పాపం కేటీఆర్ మంచి మనసుతోటి జాలితోటి పాపం పేద ప్రజలు కదా అనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ గిరిజన మహిళలను ఢిల్లీకి తీసుకుపోతే రేవంత్ రెడ్డి గట్టెట్లా తీసుకోబోతాడు అని చెప్పి ఓర్చుకోలేక రేవంత్ రెడ్డి కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టించిండు అనేది అయితే ఒక ఒపీనియన్ నడుస్తుంది కదా, ఒపీనియన్ అయితే వస్తుంది కదా. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, కేటీఆర్ బాధ్యత అదే. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమే, ప్రజల కోసం ఉండాల్సినటువంటి బాధ్యత కేటీఆర్కి ఉంది. ఆ బాధ్యతని కేటీఆర్ నెరవేరుస్తున్నాడు. అయినప్పటికీ ఈ టైంలో కనుక కేటీఆర్ అరెస్ట్ చేస్తే రైతుల కోసం పోరాటం చేసిన కేటీఆర్, ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేటీఆర్ను, లేకపోతే 6 గ్యారెంటీల పైన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు కేటీఆర్ను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్కు మంచి పేరు వస్తుంది కదా. ఈ కేటీఆర్కి ఈ టైంలో అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కనుక కేటీఆర్ హీరో అవుతాడు, అనవసరంగా హీరో అవుతాడు కేటీఆర్. ఎందుకు హీరో అవుతాడంటే, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి. దాదాపు 12,000 పైచిలకు సర్పంచ్లు ఉన్నారు, 12,000 సీట్లు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి 7,000 నుండి 6,500 సీట్లు కావాలి. మరి ఇవి పాసిబుల్ అవుతుందా? దగ్గర 50 నుండి 60% సీట్లు కాంగ్రెస్ పార్టీకి కావాలి. అధిష్టానం ఇచ్చేటటువంటి టార్గెట్ అదే రేవంత్ రెడ్డికి, ఇది రీచ్ కావాలి. ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రైతులు మాక్సిమం ఒకవేళ రేవంత్ ఓటేసేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చెప్తారు కదా, చూడు కేటీఆర్ మంచిగా పబ్లిక్ కోసం పోరాటం చేస్తుండు, పాపం రైతు కుటుంబాలన్నీ ఢిల్లీ దాకా తీసుకుపోయిండు, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైంది? రైతు బంధు ఏమైంది? రుణమాఫీ ఏమైంది? మీరు ఇచ్చినటువంటి 2,500 ఏమైంది? మీ పెన్షన్ ఏమైంది? మీ ఉద్యోగాలు ఏమైంది అని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు, రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నందుకు, రేవంత్ రెడ్డిని మొత్తం ఎండగడుతున్నందుకు రేవంత్ రెడ్డి ఓర్చుకోలేక కేటీఆర్ పైన కోపంతో కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెడుతుండనేది ఒక ఒపీనియన్ అయితే వస్తుంది కదా. ఆఖరికి మూసీకి సంబంధించిన వ్యవహారంలో కూడా
మూసీని కేటీఆర్ అడ్డుకుంటే తీసుకుపోయి లోపల పెడతా అని చెప్తున్నాడు. సో మూసీకి సంబంధించిన బాధితులు కూడా అదే అనుకుంటారు కదా. కేటీఆర్ పాపం మాకు అండగా ఉన్నందుకు మా మూసీకి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ ఎవరిని కూల్చనియను, మూసీ వాళ్ళని అందరిని అట్నే ఉంచుతా, మూసీ వాళ్ళకి నేను అండగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ మూసీ వాళ్ళకు భరోసా ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి తీసుకుపోయి కేటీఆర్ని జైల్లో పెట్టిండేమో అనేది అయితే ఒక ఒపీనియన్ వస్తుంది కదా. ఇదొకటి. తర్వాత హైదరాబాదితులతో కూడా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పిలిపించుకొని మాట్లాడారు. హైదరాబాదితులకు అండగా ఉన్నందుకు కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిరేమో అనేది అయితే ఒక ఒపీనియన్ వస్తుంది కదా. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ కేటీఆర్ని కనుక ఈ పీక్ టైంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేపిస్తే, పీక్ అంటే ఈ మొత్తం ఇక అనవసరమైనటువంటి వ్యవహారంతో తీసుకుపోయి జైల్లో పెట్టిండు అనుకో, బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా తీసుకుపోయిండు, కేటీఆర్ రైతుల కోసం పోరాటం చేసినందుకు కేటీఆర్ని అరెస్ట్ చేసిరు, తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వాన్ని కేటీఆర్ ఎక్కడ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పైన ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ తీసుకుపోయి లోపడేసారు. సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఓట్లు వస్తాయేమో, సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో ఎక్కువ సీట్లు అనే బాధతోటి రేవంత్ రెడ్డి తీసుకుపోయి కేటీఆర్ని జైల్లో పెట్టిండు అని పబ్లిక్ అనుకుంటారు కదా. ఆటోమేటిక్ వచ్చేటటువంటి ఒపీనియన్ అదే కదా. మంత్రులు కూడా అంటున్నారట, కేటీఆర్ పట్టించుకోకూరి అవసరం లేదు, ఒక జోకరు తొడుతున్నాడు, ఆయన ఎందుకు పట్టించుకోవాలి, అనవసరంగా కేటీఆర్ గురించి ఊకే మాట్లాడితే ఆయన హీరో అవుతున్నాడు. రేవంత్ రెడ్డి సారే కదా హీరో చేసేది. మీరు చూడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడో చెప్పిండు, అది ఆయన దక్షిణ కొరియాకు పోయినప్పుడు వచ్చినాక చెప్పిండు, బాంబులు వెళ్తాయి గింబులు వెళ్తాయి అన్నాడు. అవన్నీ తుస్పటాక అయిపోయింది. సైలెన్స్ ఉండొచ్చు కదా, మళ్ళీ 10 రోజులు సైలెన్సే ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ చేసేది. ఇక మళ్ళీ కేటీఆర్ జైలు పోతాడు, అటు పోతాడు ఇటు పోతాడు. సచ్చిన పామును ఎంతసేపు చంపుతారు. కేసీఆర్ ముచ్చట కూడా అదే, అంటే కేసీఆర్ ముచ్చట తీస్తాడు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ ముచ్చట. మొత్తం మర్చిపోయారు పబ్లిక్, అసలు కేటీఆర్ అనే టాపిక్ మర్చిపోయారు. మీరు ఎప్పుడైతే హైడ్రా తీసుకొచ్చిరో, హైడ్రాకి సంబంధించినటువంటి వ్యతిరేకత కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అయింది. తర్వాత రుణమాఫీ రైతు బంధుకు సంబంధించిన వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అయింది. లగిచెర్లకు సంబంధించిన దాడి ఘటన కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అవుతున్నది. మీరు అనుకుంటారు అనవసరంగా రాంగ్ స్టెప్ వేస్తుండ్రు రేవంత్ రెడ్డి సార్ అనుకుంటుండ్రు కదా, కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడితే పబ్లిక్ ఒక నమ్మకం వస్తుంది, కేటీఆర్ అవినీతి పరుడు, కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా కేటీఆర్ లాంటి నీచుని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, గ్రేట్ రేవంత్ రెడ్డి అని చెప్పి పబ్లిక్ అనుకుంటారేమో అనుకుంటుంది. కానీ రాంగ్ స్టెప్లో పోతుండు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరెక్ట్ స్టెప్లో ఉంది, కాంగ్రెస్ మంత్రులు కూడా కరెక్ట్ స్టెప్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సార్ మాత్రం ఒక రాంగ్ స్టెప్లో పోతున్నాడు. కేటీఆర్ తీసుకుపోయి లోపల పెడితే అంత సెటరేట్ అవుతుంది అనుకుంటుండు, కానీ అది రాంగ్. కేటీఆర్ అనేటోడు పెద్ద జోకర్ లెక్క ఉన్నాడు. ఆయనని రేవంత్ రెడ్డి సార్ మర్చిపోతే బెటర్ వాస్తవానికి చెప్పాలంటే. ఊకే కేటీఆర్ గురించి తీసి కేటీఆర్ని ఒక హైలైట్ చేస్తుండు, ఒక హీరో చేస్తుండు రేవంత్ రెడ్డి సార్ అనవసరంగా. ఇప్పుడు కేటీఆర్ ఎవరు ప్రస్తావన తీస్తుండ్రు చెప్పు. ఊకే కేటీఆర్ గురించి బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడతలేరు, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. అంటే రేవంత్ రెడ్డి సారే మాట్లాడుతుండు. ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎంత పెద్ద బ్లాస్ట్ చెప్పుర్రి, ఎంత పెద్ద వ్యవహారం. అయితే ఇంకో చర్చ ఏం చెప్పిన, కేటీఆర్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణం అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ అంట. మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మహారాష్ట్రలో ప్రచారం నడుస్తుంది. పాపం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది, ప్రతిపక్షంలో తీసుకుపోయి అధికార పార్టీ జైల్లో పెడుతున్నారు. మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో తీసుకుపోయి జైల్లో పెడతారు, కాబట్టి కాంగ్రెస్ కోటేయకండి అని చెప్పి పుడుచుకుని అక్కడ ప్రచారం చేస్తారేమో అనే ఆలోచనతోటి కేటీఆర్ని ఆపిరట ఈ రోజులు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారట. ఇప్పుడు రేపో మాపో కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెట్టవచ్చు అనేది నడుస్తున్న చర్చ. మళ్ళీ చర్చ తెరపైకి వస్తుంది. ఇంక ఇప్పుడు ఈ నెల 27వ తారీఖు దాకా 144 సెక్షన్ ఉంది మొత్తం. అయితే 144 సెక్షన్ ముందే కేటీఆర్ని మూద్దాం అనేది ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. కానీ రేవంత్ రెడ్డి అనవసరంగా ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ హీరో అవుతాడు. కాబట్టి కేటీఆర్ ఆయన బాధలు ఆయన పడుతున్నాడు, ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. కాబట్టి కేటీఆర్ని వదిలేయడం బెటర్. ఇప్పుడు అరెస్ట్ చేయకపోవడమే ప్రభుత్వానికి మంచిదేమో అనేది కాంగ్రెస్కి సంబంధించిన మంత్రుల ఒపీనియన్. మంత్రులు కూడా గట్టినే ఉర్రు. చాలా మంది మంత్రులు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సార్కి, అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి సార్కి చెప్పినాడు. అధిష్టానం పర్మిషన్ కోసం వెయిట్ చేస్తారు ప్రభుత్వం. అధిష్టానం కూడా చెప్పిందటే లైట్ తీసుకొని అవసరం లేదు, ఈ చిన్న కేసులు తీసుకుపోయి కేటీఆర్ లోపల పెడితే 2 రోజులు ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ఎందుకు పని వ్యవహారం అంతా జైలు పోయించినట్టు అవుతాడు కేటీఆర్. మళ్ళీ కేటీఆర్ జైలు కొడుతుంటే వీళ్ళు ఇచ్చలు కూడా ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్కి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకు పని పోనీ రాదు, ఆయన ఒరుడేదో ఆయన ఒరుకొని రాదు, మీకు వచ్చిన బాధ ఏముందని చెప్పి అధిష్టానం కూడా చెప్పిందట. కానీ రేవంత్ రెడ్డి సార్ ఇంటర్వ్యూ అనవసరంగా కేటీఆర్ని ఇప్పుడు హీరో చేయడానికి రేవంత్ రెడ్డి సార్ కంకణం కట్టుకున్నాడేమో అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.